వెల్కమ్ టు మై ఛానల్ హాజీ షేక్ నాగూర్. ప్లీజ్ సబ్స్క్రైబ్. అంతిమ దైవ గ్రంథం ఖురాన్ 23 అల్ మూమినూన్ విశ్వాసుల్ సూరా. أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో. ఆయత్ నంబర్ 96. ادفع بالتي هي أحسن السيئة نحن أعلم بما يصفون. ఆయత్ నంబర్ 96. ఓ ముహమ్మద్, ఏదైతే మంచిదో దాని ద్వారానే చెడును తొలగించు, వారు కల్పించేవన్నీ మాకు బాగా తెలుసు. వ్యాఖ్యానం 92. చెడును అత్యుత్తమమైన మంచి ద్వారా నిర్మూలించు, ఫలితముగా నీ శత్రువు కూడా నీ ప్రగాఢ మిత్రునిగా మారిపోతాడు అని వేరొక చోట అనబడింది. హామ్ మీమ్ సజ్దా 24-25. ఆయత్ నంబర్ 97. وقل رب أعوذ بك من همزات الشياطين. ఆయత్ నంబర్ 97. ఇంకా ఇలా ప్రార్థిస్తూ ఉండు, ఓ నా ప్రభు, శైతాన్లు కలిగించే ప్రేరణల నుంచి నేను నీ శరణు కోరుతున్నాను. వ్యాఖ్యానం 93. అంతిమ దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు శైతాన్ బారి నుంచి ఈ విధంగా శరణు వేడేవారు. ఔజు బిల్లాహి సమీఇల్ అలీం మినష్ శైతానిర్ రజీమ్ మిన్ హమ్జిహి వ నఫ్కిహి వ నఫ్సిహి. అబూ దావూద్ కితాబుస్ సలాత్, తిర్మిజీ బాబు మా యఖూలు ఇంద ఇఫ్తతాఇస్ సలాత్. ఆయత్ నంబర్ 98. وأعوذ بك رب أن يحضرون. ఆయత్ నంబర్ 98. ప్రభు, వారు నా వద్దకు రావటం నుంచి నీ శరణు వేడుతున్నాను. వ్యాఖ్యానం 94. అందుకే ప్రతి ముఖ్యమైన పనిని అల్లాహ్ పేరుతో మొదలుపెట్టాలని, అంటే బిస్మిల్లాహ్ అని పలకాలని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తాకీదు చేశారు. ఎందుకంటే అల్లాహ్ నామస్మరణ ద్వారా పైశాచిక శక్తులు పలాయనం చిత్తగిస్తాయి. అందుకే ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ దుఆ చేసేవారు. అల్లాహుమ్మ ఇన్నీ ఔజు బిక మినల్ హరమి వ ఔజు బిక మినల్ హద్మి వ మినల్ ఖరఖి వ ఔజు బిక అయ్యత ఖబ్బతని యస్ సైతాను ఇందల్ మౌతి. అబూ దావూద్ కితాబుల్ విత్ర్. రాత్రిపూట కలత చెందినప్పుడు ఆయన సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రార్థించేవారు. బిస్మిల్లాహి ఔజు బి కలిమాతిల్లాహి తమ్మాతి మిన్ ఖజబిహి వ ఇఖాబిహి వ మిన్ షర్రి ఇబాదిహి వ మిన్ అమజాతిష్ షయాతీని వ అయ్యహజురూన్. ముస్నెదే అహ్మద్ 2/181. అబూ దావూద్ కితాబుద్దిబ్, తిర్మిజీ అబ్వాబుద్దవాద్. ఆయత్ నంబర్ 99. حتى إذا جاء أحدهم الموت قال رب ارجعون. ఆయత్ నంబర్ 99. చివరికి వారిలో ఎవరికైనా చావు వచ్చినప్పుడు, ఓ ప్రభు, నన్ను తిరిగి వెనక్కి పంపించు. لعلي أعمل صالحا فيما تركت كلا إنها كلمة هو قائلها ومن ورائهم برزخ إلى يوم يبعثون. ఆయత్ నంబర్ 100. నేను వదిలి వచ్చిన లోకంలోకే వెళ్ళి సత్కార్యం చేస్తాను అని అంటాడు. ముమ్మాటికి అలా జరగదు. అది అతను అంటున్న ఒక మాట మాత్రమే. వారు మళ్ళీ సజీవులై లేచే రోజు వరకు వారి వెనుక ఒక అడ్డుతెర ఉంటుంది. వ్యాఖ్యానం 95. మృత్యువు ఒడిలోకి చేరుతున్నప్పుడు, మరణానంతరం తిరిగి లేపబడుతున్నప్పుడు, ప్రభు న్యాయస్థానంలో హాజరుపరచబడుతున్నప్పుడు, నరకంలోకి తోయబడుతున్నప్పుడు ప్రతి అవిశ్వాసి ఈ విధంగానే విజ్ఞప్తి చేసుకుంటాడు. కానీ దానివల్ల అతనికి కలిగే ప్రయోజనం శూన్యం. దివ్య ఖురాన్లో ఈ విషయం పదే పదే పునరావృతం అయ్యింది. ఉదాహరణకు మునాఫిఖూన్ సూరా 10-11, ఇబ్రాహీం 44, ఆరాఫ్ 53, సజ్దా
12, అల్ అన్ ఆమ్ 27, 28, షూరా 24, మోమిన్ 11, 12, ఫాతిర్ 37. వ్యాఖ్యానం 96. అంటే వారిని తిరిగి ప్రపంచంలోకి పంపడం అనేది జరగని పని. వ్యాఖ్యానం 97. మృత్యువు దరిచేరి కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రతి అవిశ్వాసి ఇదే మాట అంటాడని ఒక భావం. మరో భావం ఏమిటంటే అతను ఊరకే అలా అంటున్నాడు. అతను కోరినట్లుగా ఒకవేళ అతనికి అవిశ్వాసికి మరో అవకాశం ఇచ్చినా సదాచరణ చేస్తాడన్న నమ్మకం ఏమీ లేదు. ఒకవేళ వారిని గత జీవితం వైపుకు తిరిగి పంపిస్తే వారు నిషేధించబడిన పనులన్నీ మళ్ళీ చేస్తారు. అల్ అన్ ఆమ్ 28. హజరత్ ఖతాదా రజి తఆలా అన్హు ఇలా అంటున్నారు, అవిశ్వాసిలోని ఈ ఆకాంక్ష మనకు గొప్ప గుణపాఠం లాంటిది. అవిశ్వాసి ఈ ప్రపంచంలోకి రాగోరేది తన ఆలుబిడ్డల వద్దకో తన తెగవారి వద్దకో పోవటానికి కాదు, సత్కార్యాలు చేసేందుకే అతను తిరిగి రావాలనుకుంటాడు. కానీ అతని కోరికే తీర్చబడదు. అందుకే దొరికిన జీవిత క్షణాలను మహాభాగ్యంగా భావించి వీలైనంత అధికంగా సదాచరణ చేసుకోండి. రేపు తీర్పు దినాన ఈ విధంగా కోరే అగత్యం ఏర్పడకుండా జాగ్రత్త పడండి. ఇబ్నే కసీర్. వ్యాఖ్యానం 98. 2 వస్తువులకు మధ్యనున్న అడ్డును లేక తెరను బర్జక్ అని అంటారు. ఇది ఇహలోక జీవితానికి పరలోక జీవితానికి మధ్య విరామంగా ఉంటుంది. మరణించిన క్షణం నుంచే ప్రపంచంతో మనిషి సంబంధం తెగిపోతుంది. పరలోక జీవనం కూడా తక్షణం మొదలవదు. మానవులంతా తిరిగి బ్రతికించబడిన నాటి నుంచే ఈ మరో లోకం మొదలవుతుంది. ఈ 2 లోకాలకు మధ్యనున్న అవస్థను బర్జక్ అవస్థ అంటారు. మృతుడు సమాధిలో ఉన్న కాకులకు గెద్దలకు ఆహారంగా మారినా కాల్చివేయబడి మట్టిలో కలిసిపోయినా మరేమైనా అది బర్జక్ అవస్థగానే పరిగణించబడుతుంది. తుదకు అల్లా మానవులందరికీ ఓ కొత్త ఉనికిని ఇచ్చి అందరినీ మహ్షర్ మైదానంలో సమావేశపరుస్తాడు. ఆయత్ నెంబర్ 101. فإذا نفخ في الصور فلا أنساب بينهم يومئذ ولا يتساءلون. ఆయత్ నెంబర్ 101. మరి శంఖం పూరించబడినప్పుడు వారి మధ్యన బంధుత్వాలు గాని ఉండొకరిని అడిగి చూడడం గాని ఆనాడు ఉండదు. వ్యాఖ్యానం 99. ఆ రోజు అత్యంత భయంకరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమను తాము కాపాడుకునే యత్నంలో ఉంటారే తప్ప తమ వారిని పట్టించుకోవాలన్న ధ్యాసే ఉండదు. ప్రారంభంలో ఈ స్థితి ఉంటుంది. భయాందోళనలు కొంచెం తగ్గిన తరువాత వారు ఒకరినొకరు గుర్తుపడతారు, పరస్పరం మాట్లాడుకుంటారు కూడా. ఆయతుల నెంబర్స్ 102, 103. فمن ثقلت موازينه فأولئك هم المفلحون. ఆయత్ నెంబర్ 102. ఎవరి త్రాసు పళ్ళెం బరువుగా ఉంటుందో వారు సాఫల్యం పొందినవారవుతారు. ومن خفت موازينه فأولئك الذين خسروا أنفسهم في جهنم خالدون. ఆయత్ నంబర్ 103. మరెవరి త్రాసుపళ్ళెం తేలికగా ఉంటుందో వారే తమకు తాము నష్టం చేకూర్చుకున్నవారు. వారు సదా నరకములో ఉంటారు. ఆయత్ నంబర్ 104. تلفح وجوههم النار وهم فيها كالحون. ఆయత్ నంబర్ 104. వారి ముఖాలను అగ్ని మార్చివేస్తూ ఉంటుంది. అందువల్ల వారు కడు అందవికారంగా మారిపోతారు. వ్యాఖ్యానం 100. ప్రత్యేకంగా ముఖం గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే మానవ ఉనికిని చాటి చెప్పే అత్యంత ముఖ్యమైన శ్రేష్టమైన శరీర భాగం ముఖం. ఆ మాటకొస్తే అగ్ని ఒక్క ముఖాన్నే కాదు శరీరం అంతటినీ మార్చివేస్తుంది. వ్యాఖ్యానం 101. వారు పెదవులు దహించుకుపోయి లోపల దంతాలు బయటపడతాయి. పెదవులు ఒక విధంగా దంతాలకు వస్త్రధారణ వంటివి. ఈ వస్త్రాలు నరకాగ్నికి ఆహుతి అయి మాడి మసైపోయినప్పుడు పళ్ళన్నీ బయటపడి మనిషి ముఖం కడు అసహ్యంగా భయంకరంగా కనబడుతుంది. ఆయతుల నెంబర్స్ 105, 106. ألم تكن آياتي تتلى عليكم فكنتم بها تكذبون. ఆయత్ నెంబర్ 105. నా ఆయతులు మీకు చదివి వినిపించబడలేదా? అయినప్పటికీ
మీరు వాటిని ధిక్కరించేవారు అని వారితో చెప్పినప్పుడు قالوا ربنا غلبت علينا شقوتنا وكنا قوما ضالين. ఆయత్ నంబర్ 106. ప్రభు, మా దౌర్భాగ్యం మమ్మల్ని శాసించింది, నిజంగా మేము మార్గభ్రష్టులం అని వారు అంటారు. వ్యాఖ్యానం 102. మనిషిని ఆవహించి ఉండే కోర్కెలు, భోగ విలాసాలను ఇక్కడ దౌర్భాగ్యంగా అభివర్ణించడం జరిగింది. విషయలోలుడైన మనిషి పరలోకాన్ని, సత్యాన్ని ధిక్కరించి శాశ్వత దౌర్భాగ్యాన్ని కొని తెచ్చుకున్నాడు. ఆయతుల నెంబర్స్ 107, 108. ربنا أخرجنا منها فإن عدنا فإنا ظالمون. ఆయత్ నంబర్ 107. మా ప్రభు, మాకు ఇక్కడి నుంచి విముక్తిని ప్రసాదించు. మేము గనక మళ్ళీ ఇలాగే చేస్తే అప్పుడు నిశ్చయముగా మేము దుర్మార్గులమవుతాము అని విజ్ఞప్తి చేసుకుంటారు. قال اخسئوا فيها ولا تكلمون. ఆయత్ నంబర్ 108. ధూర్తులై ఇందులోనే పడి ఉండండి, నాతో మాట్లాడకండి అని అల్లాహ్ అంటాడు. ఆయతుల నంబర్ 109, 110. إنه كان فريق من عبادي يقولون ربنا آمنا فاغفر لنا وارحمنا وأنت خير الراحمين. ఆయత్ నంబర్ 109. నా దాసులలోని ఒక వర్గం వారు, ఓ మా ప్రభు, మేము విశ్వసించాము కనుక మమ్మల్ని క్షమించు, మాపై దయచూపు, నువ్వు దయచూపే వారందరిలోకెల్లా శ్రేష్ఠుడవు అని వేడుకునేవారు. فاتخذتموهم سخريا حتى أنسوكم ذكري وكنتم منهم تضحكون. ఆయత్ నంబర్ 110. కానీ మీరేమో వారిని నవ్వులాటగా తీసుకున్నారు. ఆఖరికి మీ ఈ పరాచికాలు మిమ్మల్ని నా ధ్యానం కూడా మరిపింపజేశాయి, అయినా మీరు వారిని పరిహసిస్తూనే ఉన్నారు. ఆయత్ నంబర్ 111. إني جزيتهم اليوم بما صبروا أنهم هم الفائزون. ఆయత్ నంబర్ 111. నేను ఈరోజు వారికి వారి సహనానికి తగిన ప్రతిఫలం ఇచ్చాను, వాస్తవానికి వారు ఆశించిన మేరకు సఫలీకృతులయ్యారు అని అల్లాహ్ సెలవిస్తాడు. వ్యాఖ్యానం 103. ప్రాపంచిక జీవితంలో విశ్వాసులు అడుగడుగునా పరీక్షించబడతారు. ధర్మపదంలో ముందుకు సాగుతున్న వారి జీవనరథానికి అవిశ్వాసుల తరపున ఎన్నో అవరోధాలు కల్పించబడతాయి, అటకాయింపులు జరుగుతాయి. ధర్మం పట్ల, పరలోకం పట్ల అవగాహన లేని వారు వారిని ఆట పట్టిస్తారు, చులకనగా మాట్లాడతారు. ఈ పరీక్షలో నిగ్గుకు వచ్చేవారే ధన్యులు. కొంతమంది బలహీన విశ్వాసం కలవారు ఈ నిందారోపణలకు, వ్యతిరేకతలకు తట్టుకోలేక కొన్ని విషయాల్లో రాజీ పడిపోతారు. ఉదాహరణకు గెడ్డం పెంచడం, పరదాను పాటించడం, ఇస్లామేతర ఆచారాలను పరిత్యజించటం మొదలగు విషయాల్లో వారు జారిపోతుంటారు. అయితే ఒకరి పరిహాసాలను, అభ్యంతరాలను ఏమాత్రం లెక్క చేయకుండా అల్లాహ్ మరియు ఆయన ప్రవక్త విధేయతో కట్టుబడుతూ ధర్మావలంబన విషయంలో ఖచ్చితంగా వ్యవహరించేవారు ధన్యజీవులు. అలాంటి ధన్యజీవులకు అల్లాహ్ ప్రళయ దినాన గొప్ప పుణ్యఫలం ప్రసాదిస్తాడు. అంతిమ విజయం సాధించడంలో వారికి తోడ్పడతాడు. అల్లాహ్ మనల్ని కూడా ఆ ధన్యజీవుల కోవలో చేర్చుగాక. ఆమీన్. ఆయత్ నెంబర్స్ 112, 113. قال كم لبثتم في الأرض عدد سنين. ఆయత్ నెంబర్ 112. మీరు ఎన్ని సంవత్సరాల పాటు భూలోకంలో ఉండి ఉంటారు అని అల్లాహ్ వారిని అడుగుతాడు. قالوا لبثنا يوما أو بعض يوم فاسأل العادين. ఆయత్ నెంబర్ 113. ఒక రోజో లేక ఒక రోజు కన్నా తక్కువ సమయమో ఉండి ఉంటాము, కావాలంటే లెక్కించే వారిని అడగండి అని వారంటారు. వ్యాఖ్యానం 104. అంటే మనుషుల కర్మలను, వారి వయసులను గురించి లిఖించే దైవదూతలన్నమాట. లేక గణాంక వివరాలలో వారు ఆరితేరిన వారు. ప్రళయదినం నాటి భయంకర స్థితి చూశాక ప్రాపంచిక జీవితం వారికి బుద్భుతప్రాయం అనిపిస్తుంది.
మహా అయితే ఒక దినమో లేక అందులో సగభాగమో ప్రపంచంలో ఉండి ఉంటామని వారు తలపోస్తారు. తాము చెప్పేది ఒకవేళ నిజం కాకపోతే సరిగ్గా లెక్క వేసిన దైవదూతలను అడిగి తెలుసుకోమని అంటారు. ఆయత్ నంబర్ 114. قال إن لبثتم إلا قليلا لو أنكم كنتم تعلمون. ఆయత్ నంబర్ 114. అల్లా అంటాడు, నిజంగానే మీరు చాలా కొద్ది సమయమే అక్కడ ఉన్నారు. ఈ సంగతిని మీరు ముందే గ్రహిస్తే ఎంత బాగుండేది. వ్యాఖ్యానం 105. పరలోక శాశ్వత జీవితంతో పోల్చుకుంటే ఇహలోక జీవితం బహుస్వల్ప సమయమే మరి. కానీ ఈ వాస్తవాన్ని మీరు ఇహలోక జీవితంలో తెలుసుకోలేదు. మీరు గనక ముందే ఈ సత్యాన్ని తెలుసుకుని ఉంటే ఈరోజు మీరు కూడా విశ్వాసులైన నా దాసుల సరసన ఉండేవారు అని అల్లా అవిశ్వాసులకు చురక అంటిస్తాడు. ఆయత్ నంబర్స్ 115, 116. أفحسبتم أنما خلقناكم عبثا أفحسبتم أنما خلقناكم عبثا وأنكم إلينا لا ترجعون. ఆయత్ నంబర్ 115. మేము మిమ్మల్ని ఏదో ఆషామాషీగా అర్ధరహితంగా పుట్టించామని మీరు మా దగ్గరకు మరలి రావటం అనేది జరగని పని అనుకున్నారా? فتعالى الله الملك الحق لا إله إلا هو رب العرش الكريم. ఆయత్ నంబర్ 116. అల్లాయే నిజమైన సార్వభౌముడు, ఆయన మహోన్నతుడు, ఆయన తప్ప మరో ఆరాధ్య దేవుడు లేడు. మహోన్నత పీఠానికి ఆయనే అధిపతి. వ్యాఖ్యానం 106. మిమ్మల్ని నిరర్ధకంగా అల్లాటప్పాగా ఆయన పుట్టించలేదు. కాబట్టి మీరు ఇష్టారాధ్యం చేసినా మిమ్మల్ని నిలదీసి అడిగేవాడు ఎవడూ లేడని అనుకోకండి. ఆయన ఒక లక్ష్యంతో మీకు జీవితం ప్రసాదించాడు, అదే దైవారాధన. అందుకే ఆయన ఆరాధ్య దైవమని, ఆయన తప్ప మరో పూజనీయుడు లేడని చెప్పడం జరిగింది. వ్యాఖ్యానం 107. అర్ష్ సింహాసన సుగుణం ఇక్కడ ప్రస్తావించబడింది. అక్కడి నుంచే కారుణ్యం, శుభములు అవతరిస్తాయి. ఆయత్ నంబర్ 117. ومن يدع مع الله إلها آخر لا برهان له به فإنما حسابه عند ربه إنه لا يفلح الكافرون. ఆయత్ నంబర్ 117. ఎవడైనా తన దగ్గర ఏ ప్రమాణము లేకపోయినప్పటికీ అల్లాతో పాటు మరొక దేవుణ్ణి మొరపెట్టుకుంటే అటువంటి వ్యక్తి లెక్క అతని ప్రభువు వద్ద ఉన్నది. నిశ్చయముగా అవిశ్వాసులు సఫలురు కాలేరు. వ్యాఖ్యానం 108. పరలోకములో ప్రభు ఆగ్రహానికి గురి కాకుండా ఉండడమే సిసలైన మోక్షం అని దీన్ని బట్టి విదితమవుతుంది. కేవలం ప్రాపంచిక భోగభాగ్యాలు, ప్రాపంచిక పదవులు సాఫల్యానికి, మోక్షానికి ప్రతీకలు కావు. ఈ భాగ్యాలు ప్రపంచములో అవిశ్వాసులకు కూడా పుష్కలంగా లభ్యమైనాయి, కానీ వారు మోక్షం పొందరు అని అల్లాహ్ స్పష్టంగా చెప్పేయటాన్ని బట్టి ప్రాపంచిక ఆస్తులు, అంతస్తులు మోక్ష సాధనాలు కావని తేలిపోయింది. పరలోక సాఫల్యానికి ప్రధాన సాధనాలు విశ్వాసం మరియు సదాచరణలే. ఆయత్ నెంబర్ 118. وقل رب اغفر وارحم وأنت خير الراحمين. ఆయత్ నెంబర్ 118. ఓ ప్రవక్త, ఇలా ప్రార్థించు, నా ప్రభు క్షమించు, కనికరించు, కనికరించే వారందరిలోకెల్లా నీవు ఉత్తముడవు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, కామెంట్ అండ్ షేర్. ప్లీజ్ సబ్స్క్రైబ్.